వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ ఫర్ సక్సెస్. ఈరోజు వీడియోలో నేను పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటి మోడల్ వర్బ్స్ కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు వర్బ్స్ రెండు రకాలని తెలుసు అనుకుంటున్నాను. మెయిన్ వర్బ్స్ ఉంటాయి, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ఆర్ మోడల్ వర్బ్స్ అంటారు. మెయిన్ వర్బ్స్ అంటే మనం మామూలుగా చెప్పినప్పుడు ఐ రోట్ ఎ లెటర్, నేను ఒక లెటర్ రాశాను. ఐ వాచ్ ద మూవీ, ఆర్ ఇండియా వన్ ద వరల్డ్ కప్, ఆర్ దే వెంట్ టు లండన్ లాస్ట్ ఇయర్. సో గతంలో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను ఇప్పుడు. సో అందులో ఏంది మెయిన్ వర్బ్ ఏముందంటే జస్ట్ రోట్, వాచ్డ్, వన్, రోట్, ఇవన్నీ మెయిన్ వర్బ్స్. అదేవిధంగా మనకు మోడల్ వర్బ్స్ కూడా ఉంటాయి. అంటే కెన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఇలాంటివి అనమాట. సో ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీటిని పాస్ట్ టెన్స్ మోడల్ వర్బ్స్ అంటారు. సో ఇవి అసలు ఎందుకు ఉపయోగిస్తామని తెలిస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా వీటిని వాడతాము. తర్వాత నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. సో పాస్ట్ టెన్స్ మోడల్ వర్బ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ప్రెజెంట్ ఫీలింగ్స్ అబౌట్ ఎ పాస్ట్ డెసిషన్ ఆర్ అదర్ యాక్షన్. అంటే గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల లేదా గతంలో జరిగిన ఒక పని వల్ల మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి. సపోజ్ రిగ్రెట్ అంటే ఈ పని నేను చేయకుండా ఉండాల్సింది అనేది చెప్పడానికి యూజ్ అవుతుంది. అది షుడ్ హ్యావ్ అనే దాని ద్వారా చెప్పొచ్చు మనం. ఇది చేస్తే బాగుండేది, చేయకుంటే బాగుండేది అనేది షుడ్ హ్యావ్. సో అదేవిధంగా మిగతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదానికి. కాకపోతే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇవి ఏంటంటే గతంలో జరిగినటువంటి ఒక పని, దానికి సంబంధించినటువంటి మీ ఫీలింగ్ ఇప్పుడు ఎలా ఉంది, లేదంటే నేను చేసి ఉండేవాడిని, చేయకుండా ఉండేవాడిని, ఇలాంటి ఎబిలిటీస్ని చెప్పడానికి ఈ పాస్ట్ టెన్స్ మోడల్ వర్బ్స్ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు పాస్ట్ టెన్స్ మనం తీసుకున్నట్టయితే పాస్ట్ టెన్స్ మనకి ఏం చెప్తుంది? పాస్ట్ టెన్స్ టెల్స్ us అబౌట్ వాట్ హ్యాపెండ్. అంటే గతంలో ఏం జరిగింది అది మాత్రమే పాస్ట్ టెన్స్ చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాచ్డ్ ఏ మూవీ, నేను ఒక మూవీ చూశాను. దే వెంట్ టు మార్కెట్, వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు. సో ఇవేంటి, జస్ట్ పాస్ట్ టెన్స్లో జరిగింది మాత్రమే చెబుతున్నాయి. కానీ వాటి యొక్క ఇంప్లికేషన్స్ ఆర్ వాటి పర్యవసానం ఇప్పుడు మీరు పాస్ట్ యాక్షన్ గురించి మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, లేదా మీరు ఈ విధంగా చేయవలసి ఉండేదా, చేయలేకుండా అంటే చేయకుండా ఉంటే బాగుండేదా, అలాంటి ఫీలింగ్స్ మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ పాస్ట్ టెన్స్ మోడల్ వర్బ్స్ వాడతాము. ప్రతిదానికి డిఫరెంట్ యూసేజ్ ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ అండ్ షుడ్ హ్యావ్. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. సో మోడల్స్ టెల్ us అబౌట్ పాసిబిలిటీస్ ఆర్ ఫీలింగ్స్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ యాక్షన్స్. అంటే గతంలో జరిగినటువంటి యాక్షన్ సంబంధించినటువంటిది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే నేను చెప్పినట్టుగా ఇది చేసి ఉండేవాడిని, ఇది చేయకుండా ఉంటే బాగుండేది, ఇది చేస్తే బాగుండేది, ఇలాంటివి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అయితే వీటికి స్ట్రక్చర్ ఏంటంటే కుడ్ ఆర్ వుడ్ ఆర్ షుడ్ ఏదైనా సరే దాని తర్వాత హ్యావ్ కంపల్సరీ ఉంటుంది. అంతేగాని హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ప్లస్ V3 అంటే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, మెయిన్ వర్బ్. ఈ V3 అన్నప్పుడు నేను చెప్పేది ఇది మెయిన్ వర్బ్. అంటే రైట్, రోట్, రిటర్న్. సో రిటర్న్ అనేది V3. గో, వెంట్, గాన్. సో గాన్ అనేది V3. సో వర్బ్స్ పైన నేను ఒక సపరేట్ వీడియో చేశాను, అది నా ఛానల్లో మీరు చూసుకోవచ్చు. సో ఆ స్ట్రక్చర్ వచ్చేసి మనకు కుడ్, వుడ్, షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ నేను జస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ ఈ స్లైడ్లో. కుడ్ హ్యావ్ రిటర్న్, షుడ్ హ్యావ్ గాన్ ఆర్ వుడ్ హ్యావ్ గాన్. మీరు ఏదైనా చెప్పొచ్చు, అంటే బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్. సో స్పెసిఫిక్ యూసేజ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండవలసింది. ఓకే, షుడ్ హ్యావ్ అంటే ఒక పనిని చేసి ఉండవలసింది. అంటే నేను కానీ, మీరు కానీ, లేదా ఎవరైనా సరే, సబ్జెక్ట్ కెన్ చేంజ్. అంటే ఐతో వాడచ్చు, యూతో వాడచ్చు, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, లేదా ఏదైనా నౌన్స్, ఎనీ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ దీని అర్థం ఏంటంటే షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండవలసింది. షుడ్ నాట్ హ్యావ్ కూడా వాడచ్చు. అంటే ఇది జస్ట్ పాజిటివే కాదు, నెగటివ్ కూడా ఉంటుంది. షుడ్ నాట్ హ్యావ్ అంటే చేసి ఉండకూడనిది, అంటే చేయకుండా ఉండాల్సింది అంటాం కదా, అది. అప్పుడు షుడ్ నాట్ హ్యావ్ అనాలి. షుడ్ నాట్ హ్యావ్ డన్, షుడ్ హ్యావ్ డన్. సో బేసికలీ షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండవలసింది. అదేవిధంగా వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండేవాడిని, కానీ అది జరగలేదు. ఎందుకు అంటే ఏదో డిఫరెంట్ కండిషన్, ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి నేను చేయలేకపోయాను. కాకపోతే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే నేను చేసి ఉండేవాడిని అని అర్థం. అలాంటి అర్థంలో వుడ్ హ్యావ్ అనేది వాడతాం, లేదా వుడ్ నాట్ హ్యావ్ కూడా వాడచ్చు. దీనికి నెగిటివ్, చేసి ఉండకుండా ఉండేవాడిని అన్నప్పుడు వుడ్ నాట్ హ్యావ్ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కుడ్ హ్యావ్ అంటే కూడా చేసి ఉండేవాడిని అనే అర్థం లాగానే వస్తుంది. వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, ఇవి రెండు కూడా దాదాపు సేమ్ మీనింగ్. కాకపోతే కుడ్ హ్యావ్ అన్నప్పుడు స్పెసిఫిక్ సమర్థత అంటే ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడినప్పుడు.
మనము కుడ్ హ్యావ్ యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇంకొక యూజ్ కూడా ఉంటుంది దీనికి, గెస్సింగ్ ద పాస్ట్. అంటే ఇది నేను ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ గెస్సింగ్ ఎలా గెస్ చేసి మనం కుడ్ హ్యావ్ అనేది అంటే పాస్ట్ సంఘటనను మనం ఇది గెస్ చేసి ఎలా చెప్తామనేది, అంటే ఆ సందర్భంలో ఈ కుడ్ హ్యావ్ అనేది ఎందుకు ఎక్కడ వాడతాం అనేది నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఈ స్ట్రక్చర్ నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సబ్జెక్ట్ ప్లస్ మోడల్ వర్బ్ ప్లస్ హ్యావ్ ప్లస్ మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్. అంటే సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు కదా, ఐ వి యు, ఇది ఏదైనా సరే, లేదంటే ఎనీ నౌన్ ఇది ఏదైనా నేమ్ తీసుకోవచ్చు మీరు. మోడల్ వర్బ్ ప్లేస్లో మీరు షుడ్ వుడ్ అదే షుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్లస్ నెగటివ్ కూడా పెట్టుకోవచ్చు, షుడ్ నాట్ హ్యావ్ వుడ్ నాట్ హ్యావ్ కుడ్ నాట్ హ్యావ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ, తర్వాత మెయిన్ వర్బ్ 3 అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. మెయిన్ వర్బ్ ఇది అంటే రైట్, రోట్, రిటర్న్లో రిటర్న్ అనేది. ఓకే, ఒక ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐ షుడ్ హ్యావ్ సీన్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నేను తెలుగులో రాసింది చూడండి. షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండవలసింది. సో ఐ షుడ్ హ్యావ్ సీన్ అంటే ఇక్కడ సీన్ అంటే చూడడం కాబట్టి నేను చూసి ఉండవలసింది. ఐ షుడ్ హ్యావ్ సీన్ నేను చూసి ఉండవలసింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ సీన్ అని కూడా వాడచ్చు. ఐ షుడ్ నాట్ హ్యావ్ సీన్ అంటే చూడకుండా ఉండాల్సింది అనే అర్థంలో మనం ఇది వాడతాం. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. దే కుడ్ హ్యావ్ వన్ అంటే వాళ్ళు గెలిచి ఉండేవాళ్ళు. దే కుడ్ నాట్ హ్యావ్ వన్ అంటే ఓడిపోయి ఉండేవాళ్ళు బేసికల్లీ. ఓకే, జస్ట్ నెగటివ్ ఫామ్. అదేవిధంగా వీ వుడ్ హ్యావ్ అటెండెడ్ మేము అటెండ్ చేసి ఉండేవాళ్ళము. వీ వుడ్ నాట్ హ్యావ్ అటెండెడ్ మేము అటెండ్ చేయకుండా ఉండేవాళ్ళము. సో ఇవి జస్ట్ మీకు అర్థం కావడానికి నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. బట్ యాక్చువల్గా స్పెసిఫిక్గా ఎలా వాడాలనేది నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను. బట్ ఇప్పటివరకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండవలసింది. వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ దాదాపుగా సేమ్ మీనింగ్, చేసి ఉండేవాడిని. బట్ కుడ్ హ్యావ్ అనేది స్పెసిఫిక్ ఎబిలిటీస్కి సంబంధించినప్పుడు వాడతాము. ప్లస్ ఎట్ ద సేమ్ టైం గెస్సింగ్ అదేంటో నేను చెప్తాను మీకు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండ్ అండర్స్టాండ్ దిస్. వుడ్ హ్యావ్. సో ఫస్ట్ వుడ్ హ్యావ్ అని అర్థం చేసుకుందాం. వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండేవాడిని కానీ అది జరగలేదు. అంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ అంటే హ్యాడ్ అనేది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇది కరెక్ట్ కన్స్ట్రక్షనే. అంటే నా దగ్గర ఉండి ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఎ కార్ అంటే నా దగ్గర కావలసినన్ని డబ్బులు ఉండి ఉంటే నేను కార్ కొని ఉండేవాడిని. ఇక్కడ బాట్ అనేది మెయిన్ వర్బ్, బై బాట్. సో V3 ఆఫ్ ద మెయిన్ వర్బ్. ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ ఆర్ ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఎ కార్ బట్ ఐ డిడ్ అంటే దాని అర్థం ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను కారు కొనేవాడిని. అంటే దాని అర్థం ఏంటి, ఇంకో రకంగా చెప్పాలంటే నా దగ్గర డబ్బులు లేవు గతంలో కాబట్టి నేను కొనలేకపోయాను. సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తున్నాం, బట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ మనీ సో ఐ డిడ్ నాట్ బై ఎ కార్. ఇది ఇప్పుడు ఈ డిడ్ నాట్ అనేది జస్ట్ పాస్ట్ మీకు అర్థం కావడానికి రాశాను ఇది. బట్ యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను కార్ కొని ఉండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ, ఇఫ్ ఐ హ్యాడ్ అది రెండు ఏదైనా వాడచ్చు. ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఎ కార్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ బట్ ఐ వాజ్ రియలీ బిజీ అంటే నేను వెళ్ళి ఉండేవాడిని పార్టీకి కానీ నేను బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. ఓకే, సో అది మీనింగ్ అనమాట. ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ బట్ ఐ వాజ్ రియలీ బిజీ అంటే దాని అర్థం ఏంటి, ఐ వాంటెడ్ టు గో టు ద పార్టీ నేను పార్టీకి వెళ్దామని అనుకున్నాను. ఇదంతా గతంలోదే, గుర్తుపెట్టుకోండి, ఇదంతా పాస్ట్ సంబంధించింది మాత్రమే. ఐ వాంటెడ్ టు గో టు ద పార్టీ బట్ ఐ డిడ్ నాట్ ఎందుకు ఎందుకు వెళ్ళలేదు అంటే నేను బిజీగా ఉన్నాను కాబట్టి వెళ్ళలేకపోయాను. ఓకే, అది. సో ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ సో బిజీ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ అంటే దీన్ని జస్ట్ ఇంకో రకంగా చెప్తున్నాము. ఒకవేళ నేను బిజీగా ఉండకుండా ఉంటే అప్పుడు పార్టీకి వెళ్ళి ఉండేవాడిని. సో దాన్ని మనం ఇలా చెప్తున్నాం. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ సో బిజీ ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. ఇవి రెండింటికి సేమ్ అర్థం, జస్ట్ మీకు అర్థం కావడానికి ఇంకొక సెంటెన్స్ తీసుకున్నాను. సో వుడ్ హ్యావ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటాను, చేసి ఉండేవాడిని కానీ అది జరగలేదు అని చెప్పే సందర్భంలో మనం జనరల్గా వాడుతుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఇనఫ్ ఆర్ ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ పాస్ ది ఎగ్జామ్ అంటే నేను తగినంత చదివి ఉంటే పాస్ అయి ఉండేవాడిని కానీ చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాను అని దాని అర్థం అనమాట. సో అది అలాంటి సెంటెన్స్ చెప్పేటప్పుడు మనం వుడ్ హ్యావ్ అనేది వాడతాం. సో ఇప్పుడు కుడ్ హ్యావ్ అంటే ఏందో చూద్దాం. చేసి ఉండేవాడిని ఎబిలిటీకి సంబంధించింది అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ అప్ లేట్ అంటే ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ అప్ లేట్ అంటే నేను రాత్రి వరకు తెలివితో ఉండేవాడిని, నాకు అంత సమర్థత ఉంది. బట్ ఐ డిసైడెడ్ టు గో టు బెడ్ ఎర్లీ
కానీ ఇది నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు అంత ఎబిలిటీ ఉంది. ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ అప్ లేట్. రాత్రి వరకు తెలివితో ఉండే అంత ఎబిలిటీ ఉంది. బట్ ఐ డిసైడెడ్ టు గో టు బెడ్ ఎర్లీ. కాకపోతే నేనేమనుకున్నాను, తొందరగా పడుకోవాలని అనుకున్నాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ కుడ్ హ్యావ్ వన్ ద గేమ్, బట్ దే డిడ్ నాట్ ట్రై హార్డ్ ఇనఫ్. అంటే ఆర్సీబీ గెలిచి ఉండేది, బట్ దే డిడ్ నాట్ ట్రై హార్డ్ ఇనఫ్. కాకపోతే వాళ్ళు ఎక్కువగా ట్రై చేయలేదు, కష్టపడలేదు, కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అని దాని అర్థం. ఓకే, సో ఇది ఎబిలిటీకి సంబంధించినప్పుడు ఇలాంటివి వాడతాం మనం. ఓకే, ఇప్పుడు గెస్సింగ్ అనేది మీకు చెప్పాను. పాస్ట్ గెస్సింగ్లో ఎందుకు కూడా హ్యావ్ వాడతాం అనేది చూద్దాం. సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళారు, మీ కొలీగ్ పేరు రామ్ అనుకుందాం. సో మీ మేనేజర్ మిమ్మల్ని అడిగాడు, వేర్ ఈజ్ రామ్. అప్పుడు మీరు గెస్ చేస్తున్నారు, మేబీ అతను ట్రాఫిక్లో స్టక్ అయి ఉంటాడు అని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు మీరు ఇలాంటిది వాడచ్చు, రామ్ కూడా గాట్ స్టక్ ఇన్ ట్రాఫిక్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్, రాజ్ కూడా ఫర్గాటెన్ దట్ వీఆర్ మీటింగ్ టుడే. సపోజ్ ఒక మీటింగ్ ఉంది, బట్ రాజ్ అనే అతను అటెండ్ అవ్వలేదు. అప్పుడు మీరు చెప్తున్నారు, మేబీ అతను మర్చిపోయి ఉండి ఉంటాడు. అంటే అదొక గెస్ వర్క్ అనమాట. మీరు ఒక గెస్ చేస్తున్నారు, అదొక రీజన్ అయి ఉండొచ్చు ఏమని. యు ఆర్ నాట్ షూర్, బట్ యు ఆర్ గెస్సింగ్. రాజ్ కూడా ఫర్గాటెన్ దట్ వీవర్ మీటింగ్ టుడే. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్, షీ కుడ్ నాట్ హ్యావ్, ఇది ఇక్కడ నెగిటివ్తో ఇచ్చాను. షీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆన్ దట్ ఫ్లైట్ బికాస్ షీ బుక్డ్ ఎ ట్రైన్. అంటే ఆమె ఫ్లైట్లో ఉండి ఉండకుండా ఉండాలి. ఆర్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఉండి ఉండడం ఉండడం అనేది. సో సింపుల్గా చెప్పాలంటే ఆమె ఫ్లైట్లో ఉండకపోయి ఉంది, అంటే ఫ్లైట్లో లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు షీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆన్ దట్ ఫ్లైట్ బికాస్ షీ బుక్డ్ ఎ ట్రైన్. మీరు ఎందుకు ఫ్లైట్లో లేదని ఎందుకు అనుకుంటున్నారు అంటే, షీ బుక్డ్ ఎ ట్రైన్, ఆమె ఒక ట్రైన్ బుక్ చేసుకుంది కాబట్టి ఆబ్వియస్గా ట్రైన్లో ఉండి ఉంటుంది అని మీరు చెప్తున్నారు. సో అలా చెప్పాల్సి వచ్చినప్పుడు షీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆన్ దట్ ఫ్లైట్, ఆమె ఫ్లైట్లో లేదనుకుంటున్నాను. ఎందుకు అంటే షీ బుక్డ్ ఎ ట్రైన్. సో ఇలాంటి సందర్భాల్లో మీరు గెస్ చేసేటువంటి సందర్భాల్లో ఈ కుడ్ హ్యావ్ ఆర్ కుడ్ నాట్ హ్యావ్ అనేది సందర్భాన్ని బట్టి వాడచ్చు. ఇప్పుడు షుడ్ హ్యావ్ గురించి తెలుసుకుందాం మనం. షుడ్ హ్యావ్ అంటే నేను స్టార్టింగ్ స్లైడ్లో చెప్పినట్టు చేసి ఉండవలసింది. షుడ్ హ్యావ్ ఆర్ షుడ్ నాట్ హ్యావ్ అనేది రెండు ఏదైనా యూజ్ చేయొచ్చు. షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండవలసింది. అంటే జనరల్గా ఏంటంటే రిగ్రెట్ అంటాం కదా, అంటే ఇప్పుడు బాధపడుతున్నాం, అలా చేస్తే బాగుండేది, లేకుంటే అలా చేయకుండా ఉంటే బాగుండేది అనేటువంటి మీనింగ్ ఆ కాంటెక్స్లో మనము ఈ షుడ్ హ్యావ్ ఆర్ షుడ్ నాట్ హ్యావ్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్. అంటే నేను బాగా చదివి ఉండవలసింది. అంటే దాని అర్థం ఏంటి, నేను చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాను. ఐ డిడ్ నాట్ స్టడీ వెరీ హార్డ్, ఐ డెంట్ స్టడీ వెరీ హార్డ్ అండ్ సో ఐ ఫెయిల్ ది ఎగ్జామ్. ఐఎమ్ సారీ అబౌట్ దిస్ నౌ. సో ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, అందుకే నేను డెఫినేషన్లో చెప్పాను కదా, గతంలో జరిగిన దానికి మీరు ప్రస్తుతం మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు వాడతామని. సో ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ అంటే నేను బాగా చదివి ఉండవలసింది అనేటప్పుడు ఇలా చెప్పచ్చు. ఇంకొకటి, ఐ షుడ్ హ్యావ్ గాన్ టు ఎగ్జామ్ హాల్ ఆన్ టైమ్. అంటే ఎగ్జామ్ హాల్కి నేను టైంకి వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ వెళ్ళలేదు కాబట్టి అటెండ్ అవ్వలేకపోయాను అనే అర్థం వస్తుంది. ఐ డి నాట్ గో ఆన్ టైమ్ అండ్ ఐ మిస్ ద ఎగ్జామ్. సో ఇది ఈ సెకండ్ ఈ బ్రాకెట్లో ఉన్నదంటే దాని పర్యవసానం. కాకపోతే ఇవి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను వెళ్ళి ఉండవలసింది, నేను చేసి ఉండవలసింది, నేను చూసి ఉండవలసింది, ఇలాంటివి చెప్పేటప్పుడు మీరు షుడ్ హ్యావ్ కానీ షుడ్ నాట్ హ్యావ్ కానీ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ మీరు చెప్పాలి. నెగిటివ్ చూద్దాం ఇప్పుడు. ఐ షుడ్ నాట్ హ్యావ్ ఈటెన్ సో మచ్ కేక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కేక్ చాలా ఎక్కువగా తిన్నారు, బట్ ఇప్పుడు బాధపడుతున్నారు ఏంటంటే అంత తినకుండా ఉంటే బాగుండేది, అంత తిని ఉండాల్సింది కాదు. అలా చెప్పేటప్పుడు మీరు ఐ షుడెంట్ హ్యావ్ ఈటెన్ సో మచ్ కేక్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ షుడ్ హ్యావ్ కాల్ మీ వెన్ యూ అరైవ్డ్. అంటే మీరు వచ్చినప్పుడు నాకు చెప్పి ఉండాల్సింది, ఆ కాల్ చేసి ఉండాల్సింది అనేది ఎలా చెప్తాము, యూ షుడ్ హ్యావ్ కాల్ మీ వెన్ యూ అరైవ్డ్. అంటే దాని అర్థం ఏంటి, యూ డిడ్ నాట్ కాల్ మీ అండ్ ఐ వాజ్ వరీడ్. అంటే నువ్వు కాల్ చేయలేదు, బట్ నువ్వు కాల్ చేయలేదు కాబట్టి నేను వరీ అయ్యాను. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు అంటే, అసలు ఇంత కన్ఫ్యూజన్, ఇంత వరీ అనేది లేకుండా ఉండడానికి నువ్వు కాల్ చేస్తే అయిపోయేది కదా అని అంటాం కదా. అందుకోసమే అలాంటి సందర్భాల్లో మనం యూ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ, ఐ విష్ దట్ యూ హ్యాడ్ కాల్డ్ మీ. అంటే అదే, దీని అర్థం సేమే. నువ్వు కాల్ చేస్తే బాగుండేది, నువ్వు కాల్ చేస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను, అలా అనమాట. సో ఈ షుడ్ హ్యావ్ షుడ్ నాట్ హ్యావ్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో జస్ట్ తెలుగులో నేను రాసినటువంటి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్ చేసి ఉండవలసింది. సో ఇలాంటి ఒకసారి మీరు ఇదంతా చూసిన తర్వాత కొన్ని ఓన్గా ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయండి. ప్లస్ ఎక్కడెక్కడైతే మీకు ఇది అప్లై అవుతుందో తప్పకుండా ఇది యూజ్ చేయండి. లేకుంటే ఇది కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోతుంది, ఈ షుడ్ హ్యావ్ రాయాలా లేదంటే
కుడ్ హ్యావ్ చెప్పాలా, షుడ్ హ్యావ్ చెప్పాలా, వుడ్ హ్యావ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ ప్రాక్టీస్, ఇఫ్ యూ నో ద కన్స్ట్రక్షన్ అండ్ ఇఫ్ యూ నో వేర్ టు యూజ్ ఇట్, యూ విల్ హ్యావ్ నో డౌట్స్ అబౌట్ యూజింగ్ ఇట్. సో ఇది అంత డిఫికల్ట్ టాపిక్ ఏం కాదు, బట్ యూ జస్ట్ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. సో ఐ థింక్ దాట్ ఈస్ ఇట్ ఫర్ నౌ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ నా వీడియోలను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.